వీడియోలో తల్లికి వందనము సంబంధించిన వివిధ సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు, ఆ సమస్యలకి ఏం చేస్తే సరిపోతుందో తెలుసుకుందాము. తల్లికి వందనం సంబంధించి టాప్ 30 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే తరచుగా వచ్చే సమస్యలు అండ్ సొల్యూషన్స్, వాటికి పరిష్కార మార్గాలు చూద్దాము. ఫస్ట్ సమస్య ఒకటి చూసినట్లయితే, మదర్ అండ్ చైల్డ్ డిఫరెంట్ ఏజెస్, అంటే డిఫరెంట్ హౌస్ హోల్డ్లో ఉన్నట్లయితే, అంటే స్టూడెంట్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, వాళ్ళ మదర్ ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? చైల్డ్ని మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి మైగ్రేట్ చేయాలి. అంటే స్టూడెంట్ ఏ హౌస్ హోల్డ్ మ్యాప్లో అయితే ఉన్నాడో ఆ స్టూడెంట్ని తీసుకెళ్ళి మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయాలి, మైగ్రేట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేసినట్లయితే ఆ సమస్య క్లియర్ అవుతుంది. పరిష్కారం మైగ్రేషన్ పూర్తి అయితే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మదర్ అండ్ చైల్డ్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నట్లయితే మనం ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నాట్ ఇన్ ఏ టీవీ డేటా, అంటే ఏంటంటే నాట్ ఇన్ ఏ తల్లికి వందనం డేటా. అసలు తల్లికి వందనం సంబంధించి ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ చెక్ చేసినట్లయితే ఏమి డేటా చూపించకుండా ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి అంటున్నాడంటే, ఆ స్టూడెంట్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో లేదా ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజీలో లేదా ఆ స్కూల్లో హెచ్ఎం గారిని మరియు ప్రిన్సిపల్ గారిని కలిసి అంటే అక్కడ ఎన్రోల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనకి ఈ నెల, అంటే ఆగస్ట్ నెల 25వ తారీఖు వరకు అవకాశం ఉంది అడ్మిషన్ తీసుకోవడానికి. పరిష్కారం SGSWకి స్కూల్ డేటా రాలేదు, అంటే స్వర్ణగ్రామం గ్రామ సచివాలయానికి ఆ యొక్క స్టూడెంట్స్ సంబంధించిన డేటా రాలేదని అర్థం, నాట్ ఇన్ ఏ టీవీ డేటా అంటే. నెక్స్ట్ కొంతమంది తల్లుల అకౌంట్ చెక్ చేసినట్లయితే NPCI యాక్టివ్ ఉన్న ఇన్యాక్టివ్ అని వస్తుంది అని అంటున్నారు. వీళ్ళకి ఏం చేయాలి? NPCI యాక్టివ్ స్క్రీన్లో చెక్ చేయాలి. చెక్ చేసినట్లయితే అక్కడ యాక్టివ్ అని చూపిస్తున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఇబ్బంది లేదు. ఒకవేళ ఇన్యాక్టివ్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ బ్యాంకుకి వెళ్ళి, ఆ సంబంధించిన బ్యాంకుకి వెళ్ళి NPCI లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని పరిష్కారం ఏమిటంటే, ఎలిజిబిలిటీ సమయంలో NPCI స్టేటస్ మారి ఉండవచ్చు. అలా ఉండడం వల్ల ఈ విధంగా NPCI యాక్టివ్ ఉన్న ఇన్యాక్టివ్ అని వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి NPCI యాక్టివ్ స్క్రీన్లో చెక్ చేసుకొని అక్కడ యాక్టివ్ ఉంటే ఓకే, ఒకవేళ యాక్టివ్ అని లేకుండా ఉన్నట్లయితే, ఇన్యాక్టివ్ అని ఉన్నట్లయితే మీరు సంబంధించిన బ్యాంకుకి వెళ్ళి NPCI లింక్ చేయించుకోవాలి. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయినా ఇన్ఎలిజిబుల్లో వచ్చిందా, అంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నా కూడా మీకు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలంటున్నాడంటే, ఆ ఇన్ఎలిజిబుల్కి రీజన్స్ తెలుసుకొని మనం సంబంధించిన గ్రీవెన్స్ పెట్టాలి. అంటే దేనివల్ల మీ యొక్క పేరు ఇన్ఎలిజిబుల్కి వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, రైస్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలర్. దీంట్లో ఏ రీజన్స్తో మీది ఇన్ఎలిజిబుల్లో వచ్చిందో తెలుసుకోవాలి. ఒకవేళ కరెంటు, అంటే ఎలక్ట్రిసిటీ, అంటే కరెంటు మనకి తెలుసు. ఈ యొక్క పథకానికి అర్హత ఏంటంటే సంవత్సరానికి లేదా 12 నెలలకు సంబంధించిన సరాసరి కరెంటు మీటర్ రీడింగ్ అనేది 300 యూనిట్ల లోపే ఉండాలి. 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితే ఈ పథకానికి మీరు అనర్హులు.
ఒకవేళ మీకు నిజంగానే 300 యూనిట్ల లోపు వచ్చినా కానీ మీకు ఇనెలిజిబుల్ అని వచ్చినట్లయితే అప్పుడు మీరేం చేయాలంటే సంబంధించిన అంటే మండల స్థాయిలో ఈ కరెంటుకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సంబంధించిన ఏఈ గారిని కలిసి మీ యొక్క ఆధార్కి అంటే మీ ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న అంటే తల్లి తండ్రి పిల్లలు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరి యొక్క ఆధార్ కార్డులకి ఏమేమి కరెంటు మీటర్లు రీడింగ్ ఏమేమి కరెంటు మీటర్లు లింక్ అయినాయో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీటర్ రీడింగు అంటే మీ ఇంట్లో మీకు ఇంట్లో ఒక కరెంటు మీటర్ ఉండి ఉండొచ్చు, షాప్లో ఇంకొక కరెంటు మీటర్ ఉండి ఉండొచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు తల్లికి కదా ఈ డబ్బులు వేసేది, కాబట్టి నా పేరు మీద ఉంది కదా ఎందుకు ఎక్కువ చూపిస్తుంది మాకు, ఆమె పేరు మీద ఉన్న మీటర్ ఏమో మాకు జస్ట్ 50-60 యూనిట్లు అంటే కరెంటు బిల్లు ఒక 200 రూపాయల లోపే వస్తుంది, మాకు ఎందుకు ఇంత ఎక్కువ వచ్చింది అని అంటున్నారు. ఇక్కడ దేన్ని ప్రామాణికం తీసుకుంటారు అంటే మొత్తం ఫ్యామిలీని అంటే మీ ఫ్యామిలీలో మీ యొక్క ఆధార్ కార్డ్స్కి ఎన్ని మీటర్స్ అయితే ఉంటాయో ఆ మీటర్స్ రీడింగ్ మొత్తంని తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు సపోజ్ మీకు ఇంట్లో ఒక మీటర్ ఉంది, షాప్లో ఒక మీటర్ ఉంది, ఇంకొక చోట వేరే చోట కూడా మీకు ఇంకొక మీటర్ కనెక్ట్ అయిందనుకో, ఈ 3 మీటర్ల యొక్క యావరేజ్ రీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవడం వల్ల మీ యొక్క రీడింగ్ అనేది 300 యూనిట్ల పైన ఉండొచ్చు. కాబట్టి మీరు ఒకసారి అక్కడ చెక్ చేయించుకోవాలి. కరెంటు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి. మొత్తం మీ ఫ్యామిలీలో ఎన్ని మీటర్స్ ఉన్నాయి, మీ ఆధార్ కార్డ్స్కి మీ మీటర్సే కనెక్ట్ అయి ఉన్నాయా లేదా వేరే వాళ్ళ కరెంటు మీటర్ మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉందా ఒకసారి చెక్ చేయించుకొని మీకు నిజంగానే అర్హత ఉన్నట్లయితే అంటే సరాసరి 300 యూనిట్లు లోపు ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంటు తీసుకొని మీరు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారిని కలవాలి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాండ్ అయినట్లయితే ఈ పథకానికి అర్హత ఏంటంటే మెట్ట భూమి అయినట్లయితే 10 ఎకరాల లోపు ఉండాలి. అదే మాగాణి అయితే 3 ఎకరాల లోపే ఉండాలి. మరి రెండు కలిపి కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. అలా ఉన్నట్లయితేనే ఈ పథకానికి మీరు అర్హులు. ఒకవేళ మీకు నిజంగానే 10 ఎకరాల లోపే ఉండి మీకు అయినా మీ పేరు అనర్హత జాబితాలో వచ్చింది అనుకున్నట్లయితే మీరు వెళ్ళి సంబంధించిన ఈఆర్ఓ ద్వారా ఎంఆర్ఓని కలవాల్సి ఉంటుంది. అక్కడ మీ యొక్క రికార్డ్ని ఒకసారి వెరిఫై చేసుకొని మీ యొక్క సర్వే నెంబర్లు అవి మీయేనా లేదా వేరే వాళ్ళవి మీకు కనెక్ట్ అయి ఉన్నాయా చూసుకొని ఒకవేళ వేరే వాళ్ళవి మీ ఆధార్కి లింక్ అయి ఉన్నట్లయితే వాటిని తప్పించుకొని వాటిని తీసేసి మొత్తం 10 ఎకరాల లోపు ఉండేటట్టుగా మీకు ఉన్నట్లయితే మీరు ఈ పథకాన్ని అర్హులే. నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం డబ్బులు రావాలి అంటే రైస్ కార్డు ఉండాలి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఈ రోజుల్లో మినిమం స్కేల్ ప్రకారం ఖచ్చితంగా 25,000 పైన జీతం ఉంటుంది. కానీ ఇక్కడ మనకిచ్చిన అర్హత ప్రకారం కుటుంబం ఆదాయం అనేది సంవత్సరానికి నెలకి గ్రామీణ ప్రాంతంలో అయినట్లయితే 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతంలో అయినట్లయితే 12,000 లోపు ఉండాలి. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉండకూడదు. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేకపోయినా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి అక్కడ ఒకసారి మీరు రీచెక్ చేయించుకొని మీ యొక్క ఆధార్కి ఐటీ అనేది అన్లింక్ చేసుకోవాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరికి
వైట్ బోర్డు ఉన్న 4 వీలర్ ఉండకూడదు. ఒకవేళ రాంగ్గా వేరే వాళ్ళ యొక్క 4 వీలర్ మీకు కనెక్ట్ అయినట్లయితే మీరు సంబంధించిన ఆర్టీఓ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉన్న ఆ యొక్క 4 వీలర్ని తొలగించుకోవాలి. ఈ విధంగా వీటిలో ఏ కారణం చేత మీకు ఇన్ఎలిజిబుల్లో మీ యొక్క పేరు వచ్చిందో చూసుకొని దానికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టాలి. ఇవన్నీ కూడా మనం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసి చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 3వ తారీఖు లోపు మనం చేయించుకోగలగాలి. కొంతమంది కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు, మా అబ్బాయి స్కూల్లో జాయిన్ అయ్యి ఉన్నారు, అయినా ఎందుకు పేరు రాలేదని అడుగుతున్నారు. అక్కడ లీప్ యాప్లో చూసినట్లయితే స్టూడెంట్స్ ఉన్న ఇష్యూ వస్తుందా? అయితే ఒకసారి మీరు ఏం చేయాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేయించుకోవాలి. ఒకవేళ మీ యొక్క పేరు రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చినట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే ఆ రీవెరిఫికేషన్కి గల రీజన్ వచ్చే వరకు వేచి ఉండడమే. పరిష్కారం రిమార్క్స్ అప్డేట్ తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకోండి. ఒకవేళ కొంతమంది విద్యార్థులకి తల్లి తండ్రి వేరు కారణాలతో ఒకవేళకి లేనట్లయితే గార్డియన్ పేరుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కండిషన్లో గార్డియన్ ఆధార్ వెరిఫై చేయడం జరుగుతుంది. వీళ్ళకి వెరిఫికేషన్ పూర్తయినట్లయితే యాక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు ఇట్లా అర్హత జాబితాలో కానీ అనర్హత జాబితాలో కానీ రెండిట్లో లేనట్లయితే అప్పుడు ఏం చేయాలి? నాట్ ఇన్ తల్లికి వందన డేటా ఏం చేయాలంటున్నారంటే పరిష్కారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సంప్రదించాలి. అంటే స్కూల్లో హెచ్ఎం గారిని లేదా కాలేజ్ అయితే కాలేజీలో సంబంధించిన ప్రిన్సిపల్ గారిని కలవాలి. కొంతమంది విద్యార్థులకి సేమ్ హౌస్ హోల్డ్ అయినా డిఫరెంట్ హౌస్ హోల్డ్ అని చూపిస్తుందా? వాళ్ళకి ఏం చేయాలంటే మైగ్రేషన్ స్టేటస్ చెక్ చేయించుకోవాలి. కొంతమందికి డేటా రాంగ్, ఆ డేటా రాంగ్కి సంబంధించిన గ్రీవెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే తల్లి ఆధార్ నెంబర్ రాంగ్ పడ్డం కానీ లేదా వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాప్కి రాంగ్గా మ్యాప్ అయినా కానీ దానికి పరిష్కార మార్గం ఏం చేయాలంటున్నారంటే మదర్ ఆర్ స్టూడెంట్ ఆర్ గార్డియన్ వివరాలు కరెక్ట్ చేయించుకోవాలి. ఇలా మనకి వివిధ సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు మనం చేయించుకొని అర్హత జాబితాలోకి మనకు అర్హత ఉన్నట్లయితే అర్హత జాబితాలోకి మన యొక్క పేరుని తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆగస్టు 3వ తారీఖు లోపు చేయించుకోగలిగినట్లయితే ఆగస్టు 4 నుంచి 10వ తారీఖు మధ్య వెరిఫై చేసి నెక్స్ట్ పేజ్ యొక్క అర్హత డేటా అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఆగస్టు 30వ తారీఖున డబ్బులు జమ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ విధంగా గ్రీవెన్స్ సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. దీనిలో ఆ కారణం మెన్షన్ చేస్తూ గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది.